నమస్తే అండి. నా పేరు మోహన్. మీ అందరికి కూడా మోహన్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మనము ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్. ఈ బుక్‌లో నుండి ప్రతి ప్రాబ్లమ్ తెలుగులో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి మీరు చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పి కొద్దిగా ఎంకరేజ్ చేయండి. నాకు కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టు ఉండిద్ది. మనం లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్. వీటిల్లో ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ ఓకేనా. చూడండి, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ట్రైన్స్. ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి రైల్వేలో కంపల్సరీగా వీటి మీద ప్రాబ్లం వస్తుంది. దీంట్లో ఈ టాపిక్లో 2 వీడియోస్ ఆల్రెడీ నేను చేశాను. ఇది 3rd వీడియో. ఈ మొదటి 2 వీడియోస్లో మనకి వీటిలో 8 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి కదా. మీకు 8 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ప్రజెంట్ మనం ఇప్పుడు 9th ప్రాబ్లంలో ఉన్నాం ఓకేనా. 9th ప్రాబ్లంలో ఉన్నాము. జాగ్రత్త చూడండి. ఈ 9th ప్రాబ్లమ్స్ అనేది ఎలా ఉండిద్ది, ఏం చేయాలి ఏందని చూద్దాం ఓకేనా. 9th ప్రాబ్లం ఇది. 9th ప్రాబ్లంలో మన క్వశ్చన్ చూడండి ఎలా ఉంది. ఏ ట్రైన్ 525 meters లాంగ్ రన్నింగ్ at a speed of 103 kilometers per hour overtake another train which is 425 meters long running at a speed of 73 kilometers per hour in same direction. Find the time taken by the fast train టు ఓవర్టేక్ ది స్లో ట్రైన్. ఇక్కడ మనకి 2 ట్రైన్స్ ఉన్నాయండి. చూడండి, ఇక్కడ మనకి 2 ట్రైన్స్ ఉన్నాయి అవునా. 2 ట్రైన్స్. ఫస్ట్ వన్ వచ్చి ఎంత మనకి ఇచ్చింది, 525 meters లాంగ్ అవునా, 525 meters లాంగ్. నెక్స్ట్ వచ్చి సెకండ్ ట్రైన్ వచ్చి మనకి ఎంత ఇచ్చింది, 425 meters లాంగ్ ఇది. ఫస్ట్ ట్రైన్ వచ్చేలేకేమో 525 meters, సెకండ్ ట్రైన్ వచ్చేలేకే 425 meters. నెక్స్ట్ ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత, 103 kilometers per hour. సెకండ్ ట్రైన్ స్పీడ్ వచ్చేలేక ఎంత, 73 kilometers per hour ఇది. ఈ ఫస్ట్ ట్రైన్ ఈ సెకండ్ ట్రైన్ క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. చూడండి, రెండు సేమ్ స్పీడ్తో అన్నాం అనుకోండి, ఈ ట్రైన్ ఎప్పుడు క్రాస్ చేయలేదు. కానీ దీనికంటే ఎంత స్పీడ్ ఎక్స్ట్రా ఉంది. ఎందుకంటే ఇక్కడ సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు అది కంపల్సరీగా ఒక ట్రైన్ కంటే సెకండ్ ట్రైన్ ఎలా ఉండాలి, స్పీడ్ ఎక్కువ ఉండాలి, అప్పుడే క్రాస్ చేయగలదు. ఇప్పుడు మనకి సెకండ్ ట్రైన్ క్రాస్ చేయాలంటే టోటల్గా ఎంత డిస్టెన్స్ అవ్వాలి. ఫస్ట్ ట్రైన్ ప్లస్ సెకండ్ ట్రైన్ అంటే 525 meters ప్లస్ నెక్స్ట్ ఎంత 425 meters. ఇది ఓవరాల్ కింద మనకి 25 50. 5 + 4 9 అంటే టోటల్గా 950 meters డిస్టెన్స్ ఏం చేయాలి, ఇక్కడ క్రాస్ అవ్వాలి. అంటే ఈ ఫస్ట్ ట్రైన్ అనేది సెకండ్ ట్రైన్ క్రాస్ అవ్వాలంటే టోటల్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలి, 950 meters ట్రావెల్ అవ్వాలి. నెక్స్ట్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ కాబట్టి మనకి ఏమైంది, స్పీడ్ తగ్గిద్ది. ఓవరాల్గా ఎంత స్పీడు, దాన్ని ఏమంటే రిలేటివ్ స్పీడ్ అంటామండి. ఈ స్పీడ్ ఓవరాల్ స్పీడ్ ఏమైంది అంటే దీన్ని క్రాస్ చేయాలంటే ఎక్స్ట్రా స్పీడ్ ఉండాలి. ఓవరాల్గా ఎంత స్పీడ్ ఎక్స్ట్రా ఉంది. చూడండి, ఫస్ట్ 103, నెక్స్ట్ వచ్చేలాక ఎంత 73, ఎంత స్పీడ్ ఎక్స్ట్రా ఉంది 33, నెక్స్ట్ 100లో పోతే 30 kilometers per hour ఇది ఎక్స్ట్రా ఉన్న స్పీడ్ అవునా. దీన్ని మనం ఏం చేయాలి, మీటర్ పర్ సెకండ్లో చేంజ్ చేయాలి. మీటర్ పర్ సెకండ్ అంటే ఎంత మనకి 30 into 5/18 అది. చెక్ చేస్తే 6 mole
6 ఐదులు. సో 5 ఇంటూ 5 25/3 మీటర్స్ పర్ సెకండ్. అంటే ఎంత స్పీడ్ ఉంది? 25 మీటర్స్ పర్ సెకండ్. సో చూడండి 25/3. సో దీని మీనింగ్ ఏంటి? 3 సెకండ్స్కి 25 మీటర్స్ ట్రావెల్ అవుతుంది. అంటే మీటర్ పర్ సెకండ్లో చేంజ్ చేస్తే, ఓకేనా? సో ఇప్పుడు చూడండి మనకి ఓవరాల్గా ఎంత ఉంది ఇక్కడ? ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలి? ఇది 950 మీటర్స్ ట్రావెల్ అవ్వాలి, ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు చూడండి 950 బై స్పీడ్ ఎంత మనకి? 25/3. మనకు కావాల్సిన ఎంత? టైం. సో ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ క్రాస్ అవ్వడానికి పట్టిన టైం. కాబట్టి మనకి 950 మీటర్స్ బై 25/3. 25. సో బై 3 పైకి వెళ్తే ఏమైతే మనకి రివర్స్ అయ్యింది ఇది, ఓకేనా? సో చూడండి ఇప్పుడు 5 5s are 25, 5 1s పోతే 4 ఉంటాయి, 5 9s 0. ఓకే, నెక్స్ట్ చూడండి 5 1s 5 3s. సో 3 5 15 పోతే 4 ఉంటాయి, రిమైనింగ్ ఎంత ఉన్నది? 8 ఇది. సో రిమైనింగ్ ఎంత మొత్తం? 38 ఇంటూ 3. సో 3 24 9 ప్లస్ 2 11. అంటే ఓవరాల్గా ఎంత మనకి? 140 సెకండ్స్. 114 సెకండ్స్. సో చూడండి మనకి 114 సెకండ్స్ ఇది 9th వన్, ఓకేనా? నెక్స్ట్ 10th వన్. సో 10th ప్రాబ్లం. ఈ 10th ప్రాబ్లం ఎలా ఉందో చూడండి ఒకసారి. మనకి ఇచ్చింది ఏంటిది? 2 trains of length 257.5 meters and 272.5 meters traveling in opposite direction cross each other in 15.9 seconds. So what is their approximate combined speed per hour? సో మన ఏం కనుక్కోమన్నా ఇక్కడ ఫస్ట్ ట్రైన్ లెంత్ ఇచ్చాడు, కదా? సో గివెన్ డేటా రాస్తారు చూడండి కదా. గివెన్ డేటా. సో చూడండి మీకు ఎగ్జామ్లో ఎంత ప్రాసెస్ అవసరంలా, ఎగ్జామ్లో చాలా సింపుల్గా అయిపోయేది. జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఇలా రాస్తున్నాను. గివెన్ డేటా ఫస్ట్ ట్రైన్. సో ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ ఎంత మనకి ఇచ్చింది అంటే 257.5 మీటర్స్. ఇది ఫస్ట్ ట్రైన్ లెంత్. నెక్స్ట్ సెకండ్ ట్రైన్ లెంత్ ఎంత ఇచ్చారు మనకి అంటే 272.5 మీటర్స్, ఓకేనా? ఇది చూడండి, దాదాపు నేను పక్కన పెడుతున్నాను, బుక్ సర్చ్ జాగ్రత్త చూసుకోండి. అదే. సో చూడండి ఈ 10th వన్ సంబంధించిన గివెన్ డేటా ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్, ఓకేనా? నెక్స్ట్ సో ఈ 2 ట్రైన్స్ ఎలా ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్స్. సో ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఏమైంది? స్పీడ్ ఇంక్రీజ్ అయ్యింది, ఓకేనా? స్పీడ్ ఇంక్రీజ్ అయ్యింది. ఆ స్పీడ్ని కనుక్కోమంటున్నారు, అంటే ఓవరాల్ స్పీడ్. సో వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ కంబైన్డ్ స్పీడ్ పర్ అవర్, ఓకేనా? సో ఈ రెండు ఒక ట్రైన్ క్రాస్ అవడానికి టైం ఎంత తీసుకుంది? 15.9 సెకండ్స్. 15.9 సెకండ్స్ ఇది, ఓకేనా? సో ఇప్పుడు చూడండి 2 ట్రైన్స్ ఒకదాని క్రాస్ అవ్వాలంటే ఏమన్నా మనకి? సో లెంత్ ఉండాలి, అంటే 257.5 మీటర్స్ ప్లస్ 272.5 మీటర్స్, ఓకేనా? సో 5 + 5 10 పాయింట్ అసోసియేట్లకి 10 మళ్ళీ అగైన్ 10. సో 5 + 7 12 + 1 13 2 + 2 4 + 5 అంటే ఓవరాల్గా ఎంత మనకి 550 530 530 మీటర్స్ అది. సో టోటల్ డిస్టెన్స్ చూడండి ఒకసారి 530 మీటర్స్. మనకి టోటల్ టైం ఎంత? ఉదయం క్రాస్ అవుట్ టైం ఎంత? 15.9 సెకండ్స్. మనం కనుక్కోమంటే ఏంటిది? స్పీడ్, ఓవరాల్ స్పీడ్. సో ఓవరాల్ స్పీడ్ ఎంత మనకి? డిస్టెన్స్ 530 బై
15.9 15.9 సెకండ్స్. అయితే మనకి ఫైనల్ వచ్చేయమంటుంది అట్లా కిలోమీటర్ పర్ అవర్. సో కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి మీరేం చేస్తారు, ఇంటూ 18/5 వేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ చూడండి ఒకసారి, నెక్స్ట్ స్టాప్ చేస్తాను. ఇక్కడ డేటా ఏం చేస్తే అక్కడ పాయింట్ తీసేసుకోండి. ఓకేనా, పాయింట్ తీసేసేయండి. పాయింట్ తీసేస్తే మనకి కింద డివిజన్ 10 వస్తుంది. డివిజన్ 10 ఉందంటే ఇక్కడ రివర్స్ అయింది. సో కాబట్టి ఇక్కడ మీరు డైరెక్ట్గా ఏం చేస్తారు, 530/159 ఓకేనా ఇంటూ 18/5 ఇంటూ 10 ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ పాయింట్ రిమూవ్ చేశాను. సో పాయింట్ రిమూవ్ చేశాను కాబట్టి మరి ఇక్కడ ఏమైంది, సో మనకి పైన 0 వస్తుంది, 10 వస్తుంది. ఓకే ఇది. సో క్యాన్సిల్ చేయండి ఒకసారి చూడండి, ఇక్కడ క్లియర్ అర్థమవుతుంది. 15/9 అంటే చాలా సింపుల్గా ఇది మనకి 3 టేబుల్ క్యాన్సిల్ అయిపోయింది. సో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుందంట 3 18, 3 5 3 సో ఇక్కడ 53 ఉంది కదా, 53 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 1s 5 2s ఓకేనా. సో 5 1s 5 2s. సో ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉందో మనకి ఇక్కడ ఓవరాల్గా చూడడానికి ఎంత ఉంది రిమైనింగ్ చూడండి ఒకసారి, 2 × 6 × 10. సో 2 12 ప్లస్ 10 ఎంత మనకి 120 కిలోమీటర్స్ పర్ అవర్. సో జాగ్రత్త చూడండి, 10th ప్రాబ్లం 120 కిలోమీటర్స్ పర్ అవర్ ఓకేనా. ఇది సెకండ్ ప్రాబ్లం అంటే 10th ప్రాబ్లం. నెక్స్ట్ 11th వన్. సో చూడండి 11th ప్రాబ్లం. 2 trains with a speed of 80 kilometers per hour and 120 kilometers per hour respectively are 500 kilometers apart and face each other. Find the distance between them 10 minutes before crossing. ఓకేనా. సో 10 minutes బిఫోర్ క్రాసింగ్. సో ఈ ప్రాబ్లం చాలా సింపుల్ అండి. సో చూడండి ఇక్కడ మనకి ఇచ్చింది 2 trains ఇచ్చాడు. సో 2 trains వచ్చేలేకే ఫస్ట్ వన్ ఎంత మనకి అంటే సో రెండు మధ్య డిస్టెన్స్ కూడా ఇచ్చాడు. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మనకి 500 kilometers ఇచ్చాడు. ఫస్ట్ ట్రైన్ ఎంత స్పీడ్ ఎంత 80 kilometers per hour. సెకండ్ ట్రైన్ స్పీడ్ ఎంత మనకి 120 kilometers per hour. రెండు ఎలా ఉన్నాయి, ఫేస్ ఈచ్ అదర్, దట్ మీన్స్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఒకదానికి ఒకటి ఎదురుగా ఉన్నాయి. ఒకదానికి ఒకటి ఎదురుగా ఉన్నాయి అంటే ఏ డైరెక్షన్లో ఉన్నాయి, వ్యతిరేక దిశలో వెళ్ళినట్టు, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినట్టు. అప్పుడు మనకి స్పీడ్ ఏమైంది, ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఓవరాల్గా ఎలా అవుతుంది, అది ఇటు ఇటు వస్తుంది, ఇటు వస్తుంది, స్పీడ్ ఇంక్రీజ్ అయ్యింది. ఓవరాల్ స్పీడ్ ఎంత మనకి 120 + 80. సో 120 + 80 మనకి ఎంత మనకి 200 kilometers per hour. అది అంటే ఓవరాల్ స్పీడ్ ఎంత మనకి అంటే 200 kilometers per hour. అయితే మననే కనుక్కోమన్నాడు, చూడండి ఒకసారి జాగ్రత్తగా. మననే కనుక్కుంటున్నాడు, ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ 10 minutes బిఫోర్ ద క్రాసింగ్. అంటే ఆ రెండు ఉదాహరణకు మీట్ అయ్యే 10 minutes ముందు వాటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది అంటే క్రాస్ అవ్వలే, ఇంకా క్రాస్ అవుతాయి. ఈ రెండు ఇలా వచ్చినాయి మూత 10 minutes బిఫోర్, అంటే క్రాస్ అయ్యే ముందు 10 minutes బిఫోర్ వీటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది, అది ప్రాబ్లం. సో దీన్ని ఎలా చేయాలి, సింపుల్ అండి, సింపుల్. అసలు 10 minutesకి అర్థమైందా, 10 minutesకి ఈ రెండు కలిపి అంటే ఓవరాల్ స్పీడ్ ఎంత మనకి 200 kilometers per hour. 10 minutesలో ఎంత డిస్టెన్స్, 10 minutesలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యిద్దో సో వాటి మధ్య గ్యాప్ కూడా అంతే ఉండిద్ది, అర్థం కదా. సో ఓవరాల్ స్పీడ్ వేస్తే 4, సో డిస్టెన్స్ 500 kilometers ఉన్నా కానీ సో ఓవరాల్ స్పీడ్ ఎంత 200 kilometers per hour. అంటే 60 minutesకి మనకి ఎంత 200 kilometers ట్రావెల్ అవుతుంది, అదుందా. అప్పుడు 10 minutesకి ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ అయ్యిద్ది, సో కనుక్కుంటే అదే వాటి మధ్య డిస్టెన్స్ అయ్యింది.
సో కౌంట్ చేయండి ఒకసారి. 60 మినిట్స్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది మనకి? 200 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతుంది. అది ఓవరాల్ స్పీడ్. మనకు కావాల్సిన ఎంత? 10 మినిట్స్కి. అయితే 10 మినిట్స్కి సో ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ అయ్యింది? సో అది పాయింట్. అడిగిన క్వశ్చన్ అదే, డైరెక్ట్గా అడగకుండా మన చాలా ఇండైరెక్ట్గా అడిగాడు. అంటే వాడు అడిగిన సింపుల్గా ఏమడిగాడంటే, సో 60 మినిట్స్కి 200 కిలోమీటర్ ట్రావెల్ అవుతే 10 మినిట్స్కి ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ అయ్యేది? అది ఆన్సర్. 60 ఇక్కడ వేసాను చూడండి. క్రాసింగ్ చేసాం మనకి ఏమైంది సో చూడండి, 200 ఇంటూ 10/60. ఓకేనా? సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత? 0 క్యాన్సిల్, 2 3 2 1. ఇప్పుడు మనకి ఎంత? మనకి 100/3. 100/3 అంటే మనకి ఎంత? ఆన్సర్ 33.33. అంటే ఓవరాల్ మీకు ఎలా వస్తుంది అంటే 33.1/3 వస్తుంది. దట్ మీన్స్ 33.33 కిలోమీటర్స్. సో 11th జోన్ ఆన్సర్ అది 33.33 కిలోమీటర్స్. అది 11th వన్. సో ఇప్పుడు చూడండి 12th వన్ చూద్దాం ఒకసారి. 12th వన్ చూడండి ఒకసారి. సో నేను ఇక్కడ రాసిన 12th వన్. at 46 kilometers per hour and 36 kilometers per hour, 2 trains of equal lengths are traveling in the same direction and parallel lines. What is the length of each train if the quicker train passes the slower train in 36 seconds? ఇది సో వాడు చిన్న క్వశ్చన్ అది. క్వశ్చన్ జాగ్రత్త చూడండి. మనం క్వశ్చన్ ఇక్కడ గివెన్ డేటా ఇక్కడ రాస్తాను. సో చూడండి, గివెన్ డేటా సో గివెన్ డేటా ఓకేనా. సో 12th వన్ చూడండి ఒకసారి. మనకి ఏం ఇచ్చాడు ఇక్కడ? 2 ట్రైన్స్ ఇచ్చాడు. 2 ఎలా అవుతున్నాయి? 2 సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి. ఓకేనా, 2 సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి. సో ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత? 46 kilometers per hour. సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత మనకి? 36 kilometers per hour. సో ఎంత స్పీడ్ ఎక్కువగా ఉంది? సో ఓవరాల్ స్పీడ్ ఎంత అంటే 10 kilometers per hour అంతే. ఎందుకని? 2 సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి మనకి స్పీడ్ అనేది డిక్రీజ్ అయ్యింది. నాకు ఉదాహరణ కూడా క్రాస్ చేయడానికి స్పీడ్ ఏమైంది? డిక్రీజ్ అయ్యింది. దాన్ని ఓవరాల్ స్పీడ్ ఎంత అంటే 10 kilometers. అంటే ఎందుకని? సో 36 ఇది 36 kilometers అయితే ఎప్పుడైతే ఇది క్రాస్ అవ్వదు. ఎంత స్పీడ్ ఎక్స్ట్రా ఉంది? 10 kilometers per hour అనేది ఎక్స్ట్రా ఉంది. ఈ స్పీడ్తో మనం ఈ స్పీడే అంటే 10 kilometers per hour. సో దీని ద్వారా ఏం చేస్తాం? మనము ఫస్ట్ ట్రైన్ క్రాస్ చేస్తాం. ఓకేనా. అది నెక్స్ట్ ఇంకా మనకేం వచ్చాడు క్వశ్చన్లో? ఈక్వలెన్స్, బోత్ ఆర్ ఇన్ ఈక్వలెన్స్. సో 2 ఎలా ఉన్నాయి? సేమ్ లెన్స్. ఈక్వలెన్స్ అంటే 2 ట్రైన్ 2 ఎలా ఉన్నాయి? ఒకే లెంత్లో ఉన్నాయి. సో ఇంకేముంది ఇచ్చాడు మనకి? సో టైం ఇచ్చాడు. ఎంత? 36 secondsలో క్రాస్ అయిపోతుంది. ఓకేనా. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఈ 10 kilometers per hourని మీటర్ పర్ సెకండ్లో చేంజ్ చేస్తే ఎంత మనకి? 5/80. సో చూడండి ఒకసారి, 2 5లు 2 9లు. సో 5 5 ఎంత? 25/9 అంటే ఎంత మనకి? 25 మీటర్ పర్ సెకండ్. అంటే ఏంది? 9 secondsకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది? 25 meters ట్రావెల్ అవుతుంది. మనకి ట్రైన్ క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది? 36 seconds. అంటే మొత్తం ఎన్ని 9s ఉన్నట్టు? ఇంటూ 4 వేసామనుకో 36 వస్తుంది. అప్పుడు ఇక్కడ కూడా వేసుకోండి. ఇంటూ 4 వేసామనుకో ఎంత? 100. అంటే 30 secondsకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది? 100 meters ట్రావెల్ అవుతుంది. అది కానీ మనకు అనుకోమంది ఏంటిది? లెంత్ ఆఫ్ ది ట్రైన్. సో లెంత్ ఆఫ్ ది ట్రైన్ అంటే ఓవరాల్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయినది?
100 మీటర్స్ ట్రావెల్ అయినట్టు. రెండు సేమ్ లెంత్ కాబట్టి ఈచ్ ట్రైన్ యొక్క లెంత్ అనేది 50 మీటర్స్ 50 మీటర్స్. ఓకేనా? సో చూడండి ఒకసారి మీకు 12th వన్ 50 మీటర్స్. ఓకేనా? 50 మీటర్స్ చాలా సింపుల్ అండి ప్రాబ్లం అది. 50 మీటర్స్. నెక్స్ట్ 13 వన్ చూడండి ఒకసారి. 13 వన్. 2 trains of equal lengths are running on parallel lines in the same direction at a speed of 51 kilometers per hour and 42 kilometers per hour. The faster train passes the slower train in 16 seconds. The length of each train. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, మనకి ఈక్వల్ లెంత్ ఇచ్చాడు. నెక్స్ట్ 2 ట్రైన్స్ యొక్క స్పీడ్ ఇచ్చాడు. ఫస్ట్ ట్రైన్ వచ్చేళ్ళకి 51 కిలోమీటర్స్ పర్ అవర్, సెకండ్ ట్రైన్ వచ్చేళ్ళకి 52 కిలోమీటర్స్ పర్ అవర్. సో రెండు ఒకదాన్ని కూడా క్రాస్ అవ్వడానికి, అంటే ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ క్రాస్ అవ్వడానికి 16 సెకండ్స్ టైం తీసుకుంటుంది. అవునా? ఇది మనకి ప్రాబ్లం. సో చూడండి, చేస్తాను చూడండి వస్తాం మనకి. సో 13 ప్రాబ్లం. ఓకేనా? 13 ప్రాబ్లం. సో గివెన్ డేట్ ఇక్కడ వస్తాను చూడండి ఒకసారి. 13. సో ఫస్ట్ చూడండి, వచ్చేసరికి ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ మనకి ఇవ్వలేదు, రెండు సేమ్ లెంత్. సో స్పీడ్ వచ్చేసరికి ఎంత? 51 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత మనకి? 52 కిలోమీటర్స్ పర్ అవర్. రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి ఓవరాల్ స్పీడ్ ఏమైంది? డిక్రీజ్ అయ్యింది. సో అప్పుడు మనకి ఎంత స్పీడ్ ఎక్స్ట్రా ఉంది? 52. సో 52 ప్లస్ 8 51 అంతే 9 కిలోమీటర్స్ పర్ అవర్ ఎక్స్ట్రా ఉంది స్పీడ్. అంటే ఓవరాల్ స్పీడ్ ఎంత అంటే 9 కిలోమీటర్స్ పర్ అవర్. అది నెక్స్ట్ ఈ సెకండ్ ట్రైన్ క్రాస్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంది? 16 సెకండ్స్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇచ్చిన గివెన్ డేటా ఏంటిది అంటే రెండు సేమ్ లెంత్స్, అంటే రెండు ఒకే లెంత్ కాబట్టి ఇప్పుడు దీన్ని మీరేం చేస్తారు? 9 కిలోమీటర్స్ పర్ అవర్ దీన్ని మీటర్ పర్ సెకండ్ చేసినాం అనుకోండి, 9 × 5/18. ఓకేనా? సో 9 1s 9 2s అంతా మనకి 5/2 మీటర్స్ పర్ సెకండ్. అంటే ఏంది? 2 సెకండ్స్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతున్నట్టు? 5 మీటర్స్ ట్రావెల్ అవుతున్నట్టు. ఓకేనా? మొత్తం ఎంత డిస్టెన్స్, మొత్తం ఎంత టైం ఎంత? 18 సెకండ్స్. 18 సెకండ్స్ అంటే 16 సెకండ్స్. 16 అంటే అప్పుడు ఇంటూ 8 వేసుకోండి. ఇంటూ 8 అయితే మనకి ఎంత? 16 సెకండ్స్ వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఇంటూ 8 వేసుకోండి. ఇంటూ 8 వేస్తే ఎంత? 5 8 40. అది అంటే ఓవరాల్గా 16 సెకండ్స్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతున్నట్టు అంటే ఓవరాల్గా 40 మీటర్స్. అది సో 40 మీటర్స్ అంటే సో రెండు సేమ్ లెంత్ కాబట్టి ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ ఎంత? అప్పుడు మనకి 40. ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ వచ్చేలాక 40, సెకండ్ ట్రైన్ లెంత్ వచ్చేలాక ఎంత? 40. 40 సారీ 20 మీటర్స్ 20 మీటర్స్. సో ఓవరాల్గా మొత్తం 2 ట్రైన్స్ లెంత్ మొత్తం కలిపి ఎంత అంటే 40 మీటర్స్. సో అందులో ఫస్ట్ ట్రైన్ 20 మీటర్స్, సెకండ్ ట్రైన్ వచ్చేలాకే 20 మీటర్స్. నెక్స్ట్ 14. సో 14 ప్రాబ్లం చూడండి ఒకసారి. 14 వచ్చేలాకే మనకి ఏమి ఇచ్చారు? 2 ట్రైన్స్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ స్టేషన్ అట్ ది సేమ్ టైమ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్. సో ఒకే టైంలో ఒకే డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి అట్ ఎ స్పీడ్ ఆఫ్ 90 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ 80 కిలోమీటర్స్ పర్ అవర్. వాట్ విల్ బి ది డిస్టెన్స్ బిట్వీన్ ది 2 ట్రైన్స్ ఆఫ్టర్ 5 hours? సో చాలా 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 సింపుల్ అండి ప్రాబ్లం. ఎందుకు అంటే క్వశ్చన్ అలా ఉంది, కానీ మనకు ఎలా ఇచ్చాడు ఇక్కడ? సో రెండు ట్రైన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత కనుక్కోమన్నారు. ఎన్ని అవర్స్కి? ఆఫ్టర్ 5 hours అంటే 5 గంటల తర్వాత వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు. 5 గంటల తర్వాత డిస్టెన్స్ ఎంత అని ఇచ్చాడు. సో చూడండి మనకి, సో మనకి వచ్చేలాకే ఫస్ట్ ట్రైన్ వచ్చేలాకి ఎంత మనకి అంటే 90 కిలోమీటర్స్ పర్ అవర్ యొక్క స్పీడ్.
నెక్స్ట్ సెకండ్ ట్రైన్ ఎంత మనకి అంటే 80 కిలోమీటర్స్ పర్ అవర్. అది ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ ఓకేనా. 90 నెక్స్ట్ వచ్చేలకి 80. సో ఓవరాల్ స్పీడ్ ఎంత దీనిది అంటే ఎంత ఎక్స్ట్రా ఉంది అంటే 10 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే దీనికంటే ఇది ఎంత ఎక్స్ట్రా ఉంది 10 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఈ స్పీడ్ ఎక్స్ట్రా ఉంది. సో మొత్తం ఎంత మనకు మొత్తం ఎంత టైం ఇచ్చాడు 5 అవర్స్. సో 1 అవర్కి ఎంత గ్యాప్ వస్తుంది 10 కిలోమీటర్స్ వస్తుంది. 5 అవర్స్కి ఎంత 5 × 10 ఎంత 50 అంటే 50 కిలోమీటర్స్. అంటే 5 అవర్స్ తర్వాత ఫస్ట్ ట్రైన్కి సెకండ్ ట్రైన్ మధ్య గ్యాప్ ఎంత అంటే 50 కిలోమీటర్స్. సో చూడండి ఆన్సర్ 50 కిలోమీటర్స్ పర్ అవర్. అది నెక్స్ట్ 15 చూడండి. ఏ అండ్ బి ఆర్ 2 stations 420 kilometers apart. A train starts from A at 11 a.m. and travels towards B at a speed of 70 kilometers per hour. Another train starts from B at 12 noon and travels towards A at the speed of 30 kilometers per hour. At what time do they meet? అంటే ఎన్ని గంటలకి అవి రెండు కూడా కలుస్తాయి. సో ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి. గివెన్ డేటా రాస్తున్నాను ఇక్కడ. సో 15 చూడండి. ఓకే 15 జాగ్రత్త చూడండి ఒకసారి. సో మనకి 2 ట్రైన్స్ ఇచ్చాడు ఓకేనా. సో ఫస్ట్ వన్ ఇది, సెకండ్ వన్ ఇది. సో ఫస్ట్ వన్ వచ్చేలాక ఎంత మనకి రెండు మధ్య గ్యాప్ ఎంత అంటే 420 కిలోమీటర్స్ ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ట్రైన్ ఎంత మనకి 11 AM స్టార్ట్ అయింది. నెక్స్ట్ సెకండ్ ట్రైన్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది 12 noon స్టార్ట్ అయింది. అంటే 1 hour తర్వాత స్టార్ట్ అయింది ఓకేనా. నెక్స్ట్ వచ్చేలాకి క్వశ్చన్లో మనకి ఏం వచ్చాడు ఇక్కడ చూడండి ఒకసారి. సో స్పీడ్ అట్ స్పీడ్ ఆఫ్ 70 కిలోమీటర్స్. సో ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత మనకి 70 kilometers per hour ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత 30 kilometers per hour. అది ఓకే. ఇది మనకి ఇచ్చింది. అయితే సో ఈ రెండు మీట్ అవ్వడానికి ఎంత టైం పెట్టింది. సో చూడండి ఇది 11 స్టార్ట్ అయింది, ఇది 12 స్టార్ట్ అయింది. అంటే ఇది స్టార్ట్ అయిన 1 hour తర్వాత ఇది స్టార్ట్ అయింది. అంటే ఆల్రెడీ ఇది 1 hour ట్రావెల్ చేసింది. ఇది 1 hourకి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది 70 kilometers కవర్ చేస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా మనకి 12కి ఆల్రెడీ ఇది 70 kilometers ట్రావెల్ చేసేసింది. అంటే 420లో మనకి 70 తీసేయండి. 420లో 70 తీస్తే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత అంటే మనకి 350 kilometers ఈ డిస్టెన్స్ కవర్ చేయాలి. ఎందుకని 1 hour దీని స్పీడ్ ఎంత 70. సో 1 hour తర్వాత కాబట్టి 70 కవర్ చేసేసింది. ఇంక రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 420లోంచి 70 తీసేస్తే రిమైనింగ్ ఎంత 350 kilometers. సో ఇప్పుడు ఓవరాల్ స్పీడ్ ఎంత వచ్చేలాక ఎంత ఇప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు 12 స్టార్ట్ అయింది, ఇక్కడ 12 స్టార్ట్ అయింది. 70 + 30. సో 70 + 30 అంటే ఓవరాల్ స్పీడ్ ఎంత అంటే 100 kilometers per hour. ఇప్పుడు మనకి మొత్తం ఎంత కవర్ చేయలేదు 350. సో 1 hourకి ఎంత 1 hourకి వచ్చేలాగా 100 kilometers. సో కాబట్టి 300 kilometersకి ఎంత 3 hours టైం తీసుకుంది. 3 hours + 50. సో 1 hourకి వచ్చేలాగా ఎంత 100, 50 kilometers ట్రావెల్ చేయడానికి ఎంత మనకి ½ an hour అంటే 30 minutes. అంటే ఓవరాల్గా 350 kilometers ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది 3 hours 30 minutes. ఎప్పుడు 12 తర్వాత. సో 12 తర్వాత 3 hours 30 minutes ఎంత మనకి అప్పుడు మనకి 3:30 PM ఈ రెండు మీట్ అవుతుంది. సో కాబట్టి సో ఆన్సర్ చూడండి ఒకసారి 3:30 PM. ఓకే. సో 15 పాయింట్స్ కంప్లీట్ అయిపోయింది ఓకేనా. నెక్స్ట్ వచ్చేలాకే 16. సో ప్రాబ్లం నెంబర్ 16 చూడండి ఒకసారి. ఏ గూడ్స్ ట్రైన్ 350 meters long
passes through tunnel of length 1250 meters in 80 seconds. What is the speed of the train? ఓకేనా. సో మనకి టునల్ పాస్ చేయాలంటే ఎంత, మనకి ఓవరాల్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, అది ఓవరాల్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే మనకి 350. సో ట్రైన్ యొక్క లెంత్ వచ్చేలకి ఎంత, 350. ఇది ట్రైన్ లెంత్. నెక్స్ట్ వచ్చేలకి ట్యూనల్ లెంత్ ఎంత మనకి ఇచ్చిన వాడు 1250. ఓకేనా. సో చూడండి 350 ప్లస్ 12, సో చూడండి 1200 ప్లస్ 300 ఎంత మనకి 1500 ప్లస్ 50 ప్లస్ 50 అంటే ఓవరాల్గా టోటల్ ఎంత ఎంత మనకంటే 1600 మీటర్స్. ఓకే, ఇది 1600 మీటర్స్. నెక్స్ట్ ఈ లెంత్ కవర్ చేయడానికి ఎంత టైం పట్టింది, దానికి 80 సెకండ్స్ పట్టింది. అంటే టైం ఎంత మనకి 80 సెకండ్స్. ఓకేనా, 80 సెకండ్స్. మనం కనుక్కోమంది ఏంటిది, వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. ఓకేనా, వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్, ఇది మనం కనుక్కోమని. సో స్పీడ్ ఆఫ్ ది ట్రైన్, సో స్పీడ్ అంతా మనకి కాబట్టి మనకి ఏమైంది ఇక్కడ స్పీడ్ యొక్క డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంతా మనకి 1600 బై 80 సెకండ్స్. మన క్వశ్చన్ ఆన్సర్లో ఏముంది అక్కడ, మన కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి మీరు ఏం చేస్తుంది, దాన్ని కిలోమీటర్ పర్ అవర్లో చేంజ్ చేయండి. అంటే ఇంటూ 18/5, అప్పుడు మన కిలోమీటర్ పర్ అవర్లో చేంజ్ చేయండి. సో చూడండి క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మన ఇక్కడ ఎంత మనకి, సో 0 క్యాన్సిల్ అలా. సో 8 ఒకట్లు 8 2 0. నెక్స్ట్ ఎంత 5 - 5 ఒకట్లు 5 4. సో 4 × 18, 4 × 8 ఎంత 72 కిలోమీటర్స్ పర్ అవర్. అది సో మనకు ఎంత టైం తీసుకుంది, ఎంత స్పీడ్, దాని యొక్క స్పీడ్ ఎంత అంటే 72 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఆన్సర్ చెక్ చేస్తాను ఒకసారి, ఇది 72 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకేనా. నెక్స్ట్ 17 చూడండి ఒకసారి, ప్రాబ్లం చూడండి ఒకసారి. If a train 130 meters long takes 6.5 seconds to cross a man who is walking at 12 kilometers per hour in the same direction in which the train going, then speed of the train in kilometers per hour. సో ఇది మనకి ఇచ్చింది. ఓకేనా. సో గివెన్ డేటా రాసాం చూడండి ఒకసారి. 17 ప్రాబ్లం. 17 మనకి ఇచ్చింది ఎంత, ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ ఎంత అంటే మనకి 130 మీటర్స్. నెక్స్ట్ ఎంత టైం, నెక్స్ట్ వచ్చేలాకి సో ఒక మ్యాన్ని క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకుంది, మ్యాన్ యొక్క స్పీడ్ చూడండి, మ్యాన్ యొక్క స్పీడ్ ఎంత మనకి 12 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకేనా. సో చూడండి మనకి ఇచ్చిన ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చాడు 130 మీటర్స్. నెక్స్ట్ మ్యాన్ యొక్క స్పీడ్ ఎంత 12 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకేనా. నెక్స్ట్ ఈ మ్యాన్ క్రాస్ చేయడానికి, ఓకేనా, ఒక మనిషిని క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకుంది, టైం ఎంత మనకి అంటే 6.5 సెకండ్స్. సో దీన్ని చేంజ్ చేసేవాడికి ఎంత 13/2. ఓకేనా, 13/2 సెకండ్స్. అది మనకి ఇచ్చింది, ఇది టైం. సో మనకేం కాకున్నాడు, దాని ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్, స్పీడ్ ఎంత మనకి. సో స్పీడ్ ఎంత మనకి, స్పీడ్ వచ్చడానికి ఎంత మనకి డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత అంటే 130. సో మీకు ఆల్రెడీ మీకు తెలిసిందే కదండి. సో ఒక మనకి మనిషిని అన్న కానీ పోల్ని కానీ స్తంభాన్ని కానీ క్రాస్ చేయాలంటే తను దాటాలి ట్రైన్. సో ట్రైన్ యొక్క లెంత్ ఎంత అంటే 130 మీటర్స్. సో ఎంత టైం తీసుకుంది 13/2. 13/2 అంటే ఎంత, సో దాన్ని వేసాం అనుకోండి 13 రివర్స్ అయ్యేది కాబట్టి 2 అనేది పైకి వస్తుంది. నెక్స్ట్ దీన్ని కిలోమీటర్ పర్ అవర్లో చేంజ్ చేస్తే మనకంత 18/5. ఓకేనా, 18/5. సో 13 1s 13 10s, 5 1s 5 2s. సో చూడండి 2 ×
2 ఇంటూ 18 కదా 72 కిలోమీటర్స్ పర్ అవర్. ఈ 72 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఎప్పుడు అది ఓవరాల్ స్పీడ్ అది అర్థమవుతుందండి. అది ఓవరాల్ స్పీడ్ అంటే ఏంది ఆల్రెడీ మనిషి అనేది ఎంత ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ అవుతున్నాడు మనోడు 12 కిలోమీటర్స్ పర్ అవర్ ఈ స్పీడ్తో వెళ్తున్నాడు. ఈ స్పీడ్ ఏంటిది ఓవరాల్ స్పీడ్ అంటే ఏంది మనిషి యొక్క స్పీడ్ని తీసేసిన తర్వాత వచ్చిన స్పీడ్ ఇది. కానీ ట్రైన్ యొక్క ఒరిజినల్ స్పీడ్ ఎంత అయితే ఇప్పుడు మనకి 72 + 12 జాగ్రత్త చూడండి ఒకసారి ఇక్కడ మీకు వచ్చిందామో మనకు వచ్చింది ఏంటిది ఓవరాల్ స్పీడ్ అది. ఎందుకని మనిషి యొక్క స్టాండ్ పొజిషన్లో లేడు, ఎలా ఉన్నాడు ఈ మనిషి అనేవాడు 12 కిలోమీటర్స్ పర్ అవర్ ఈ స్పీడ్తో మూవ్ అవుతున్నాడు కాబట్టి మనకి స్పీడ్ ఓవరాల్ స్పీడ్ ఏమైంది డిక్రీజ్ అయింది. అంటే డిక్రీజ్ అయిన తర్వాత వచ్చిన స్పీడ్ అయింది 72. కానీ ఒరిజినల్ స్పీడ్ ఎంత వచ్చేలాక ఎంత మనకి 72 + 2 + 12 అంతా మనకి 84 కిలోమీటర్స్ పర్ అవర్ ఓకేనా. సో ఆన్సర్ వచ్చేలాక మనకి 84 కిలోమీటర్స్ పర్ అవర్. సో జాగ్రత్త చూడండి 84 కిలోమీటర్స్ పర్ అవర్ ఓకే. సో ఇది మనకి ఇంకా లాస్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇప్పుడు దీంతో మీకు 10 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోతాయి ఓకేనా. లాస్ట్ ప్రాబ్లం 18 ప్రాబ్లం. సో ఏం చూడండి మీకు ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ P and Q is 720 kilometers. A train leaves P at 6 a.m. and runs at a speed of 20 meters per second. The train stops on the way at 1 hour 30 minutes. What time the train will reach at Q? సో మనకి ఇచ్చింది ఏంటంటే ఒక ట్రైన్ అనేది పీ దగ్గర స్టార్ట్ అయింది పీ దగ్గర, అది కూడా ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది 6 AM స్టార్ట్ అయింది. నెక్స్ట్ అది దారిలో 1 గంట 30 నిమిషాలు ఆగింది. నెక్స్ట్ దానికి స్పీడ్ ఎంత మనకి 20 మీటర్స్ పర్ సెకండ్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అది 720 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. అయితే క్యూ పాయింట్ చేయడానికి ఎంత టైం తీసుకునేది సో క్యూని చేయడానికి మనకి ఎంత టైం తీసుకునేది ఇది. సో చూడండి లాస్ట్ ప్రాబ్లం చేస్తే మనకి 10 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోతే మనకి 18 ప్రాబ్లం. సో 18 ప్రాబ్లం సో ఇక్కడ రాసిన చూడండి ఒకసారి. సో PQ సో PQ సో టోటల్ డిస్టెన్స్ వచ్చేలాగా ఎంత మనకి అంటే 720 కిలోమీటర్స్ ఓకేనా. నెక్స్ట్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది అది 6 AM స్టార్ట్ అయింది. నెక్స్ట్ మిడిల్లో స్టాండ్ పొజిషన్ అంటే సో 1 hour 30 minutes అనేది స్టాండ్ పొజిషన్లో ఉంది అంటే ఆగింది. సో పి నుంచి క్యూకి చేరడానికి ఎంత టైం తీసుకునేది ఓకేనా. స్పీడ్ ఎంత మనకి ఇచ్చింది వాడు అంటే 20 మీటర్ పర్ సెకండ్ ఓకేనా. దీన్ని మీరు ఏం చేయాలి కిలోమీటర్ పర్ అవర్లో చేంజ్ చేసుకోండి. కిలోమీటర్ పర్ అవర్లో చేంజ్ చేస్తే ఎంత ఇంటూ 18/5. సో చూడండి 5 ones 5 ఒకటిలో 5 4 సో 18 × 4 అంటే 72 కిలోమీటర్స్ పర్ అవర్. 1 అవర్కి ఎంత అంటే 72 కిలోమీటర్స్ ట్రావెల్ పర్ అవర్. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 720. అప్పుడు ఓవరాల్గా ఎంత టైం అవుతుంది మనకి 720/72 ఓకేనా అంటే 10 hours పడుతుంది. అంటే 10 hours మనకి ఇచ్చేది. అయితే మిడిల్లో గంట ఆగింది, గంట 30 నిమిషాలు ఆగింది కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా ఎంత ఈ 10 ప్లస్ ఈ 1 hour 30 minutes ఓవరాల్గా ఎంత అంటే మనకి 11 hours 30 minutes సో 10 + 1 11 hours 30 minutes తర్వాత అది క్యూ పాయింట్ని చేరేది. సో కాబట్టి మనకి సో 11 hours 37 ఎంత వచ్చింది మనకి చూడండి 5 hours 30 PM. సో అంటే స్టార్ట్ అయింది ఇప్పుడు మనకి 6 AM స్టార్ట్ అయింది. 6 AMకి మీరు ఏం చేస్తారు 11 hours 30 minutes అనేది యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది అప్పుడు 5 hours 30 PM ఈ టైం చేయాలి. ఓకే సో ఇదండి మనకి. సో ఇప్పుడు ఓవరాల్గా మనకి
ఈ థర్డ్ పార్ట్లో 10 ప్రాబ్లమ్స్ కవర్ చేశాను. ఇంకా రిమైన్ 20 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది 2 పార్ట్స్లో కవర్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పి కొద్దిగా ఎంకరేజ్ చేయమని చెబుతున్నాను. థ్యాంక్ యూ.